రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ టెక్న్యూస్ ఎపిసోడ్ 572తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను ఆడియన్స్ పోల్ ఏదైతే దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూద్దాం. ఒప్పో రెనో 5 Pro అఫీషియల్గా నేను లాంచ్ అయింది కదా, దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మంచి ప్రైసింగ్లో తెచ్చారా, లేదన్నట్లయితే కొంచెం తగ్గించుంటే బాగుండేదా, లేదా కొంచెం ప్రైస్ ఎక్కువగా పెట్టారని చెప్పి నేను అడిగాను. 74% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రైస్ ఎక్కువైందని చెప్పి, ఇక కొంచెం తగ్గించుంటే బాగుంటుందని చెప్పి 17%, ఓకే గుడ్ ప్రైసింగ్లో తెచ్చారు అని 9% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయండి అనేది. సో నా విషయానికి వచ్చారంటే ఒప్పో కంపేర్ టు ప్రీవియస్ లాంచెస్ తో పోలిస్తే మంచి ప్రైసింగ్ అని, ఎక్కువగా వీళ్ళు ఆఫ్లైన్ ని టార్గెట్ చేస్తూ మన ముందు తీసుకొస్తారు కాబట్టి, సో దాంతో కంపేర్ చేస్తే ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఇది మంచి ప్రైసింగ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళు 30,000 రూపీస్లో తెచ్చుంటే ఇది ఫెంటాస్టిక్ డీల్ అయి ఉండేదని నా అభిప్రాయం. ఇకపోతే ఈ రోజు ప్రశ్న, రియల్మీ అతి త్వరలో మన ముందుకి ఎక్స్ సిరీస్, అదేనంటే X7 Pro లాంచ్ అయిపోతున్నారు కదా, ఈ రెండింటిలో మీరు ఏ మొబైల్ ఫోన్స్ కోసం ఎక్సైటెడ్ అయి ఉన్నారు? X7 లేదా X7 Pro లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అందుకు సంబంధించిన రిజల్ట్ ని రేపటి టెక్ న్యూస్ చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి ఆండ్రాయిడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆండ్రాయిడ్ 12లో మనకు ఒక సరికొత్త ఫ్యూచర్ అయితే ఆండ్రాయిడ్ కంపెనీ మన ముందు తీసుకొని రాబోతుంది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే హైబర్నేట్ ఆప్షన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో సాధారణంగా ఈ హైబర్నేట్ అనేటువంటి ఆప్షన్ మనం విండోస్లో చూస్తూ ఉంటాం. సో చాలా ఫాస్ట్గా వేకప్ అవ్వడానికి, అలాగే అప్లికేషన్స్ బ్యాక్ ఎండ్లో టాస్కింగ్ అవుతున్నా కానీ మళ్ళీ వెంటనే ప్రాసెసింగ్ స్టార్ట్ చేయడం కోసం మనం ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తుంటాం. సేమ్ అదే విధంగా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అన్నింటినీ కూడా మనం హైబర్నేట్ చేసుకోవచ్చు అంట. సో ఈ హైబర్నేట్ చేసుకోవడం వల్ల మన యొక్క ప్రాసెసర్ మీద ఉండేటువంటి పెర్ఫార్మెన్స్ తగ్గడంతో పాటుగా మనకి బ్యాటరీ బ్యాకప్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే, అట్ ది సేమ్ టైం యాప్ యొక్క ఫైల్ సైజ్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. సో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంలో ప్రతి ఒక్కళ్ళం ఈ ఫ్యూచర్ అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ చూసినప్పుడు మనకి వివో నుంచి వివో ఎక్స్ సిరీస్లో X60 Pro ప్లస్ మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో అంటే ఎల్లుండే అఫీషియల్గా చైనాలో రివీల్ కాబోతుంది. దేర్ ఆఫ్టర్ మన ఇండియాలో కూడా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి మేజర్ స్పెక్స్ ఏవైతే లాంచ్ కంటే బిఫోరే మన ముందుకు వచ్చేసినాయి. ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉందంట, విచ్ కమ్స్ విత్ 50 మెగాపిక్సెల్. అండ్ దీంట్లో మీ కెమెరా ఐఎస్ఓ కూడా, అంటే సెన్సార్ ఏదైతే ఉందో అది ఐఎస్ఓ సెల్ GN1 సెన్సార్ని మన ముందుకు యూజ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇక ఈ కెమెరా సెన్సార్ కాకుండా దీనిపైన ఉండేటువంటి లెన్స్ ఏవైతే ఉన్నాయి, ప్రీవియస్లీ వివో అయితే మనకి జెనిస్తో కొలాబ్ అయింది కదా, సేమ్ జెనిస్ లెన్స్ని మనం ఇందులో యూజ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో 8+128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి, అలాగే 12+256GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో టోటల్లీ 2 వేరియంట్స్లో అలాగే 2 కలర్స్లో మనకి దొరికేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్తో పాటు మనకి సైడ్ మనకి కర్వ్డ్ డిస్ప్లే కూడా మనం చూసేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే మొత్తం హై అండ్ స్పెసిఫికేషన్స్తోనే దీన్ని మనం ముందు తీసుకొస్తున్నారు. మేబీ ప్రైస్ రీజనబుల్గా తెస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ Z Fold 2 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అఫీషియల్ One UI 3.0 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ కంపెనీ అఫీషియల్గా రోల్అవుట్ చేయడం జరిగింది. రీసెంట్గానే మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ కూడా చేశాను. ఒకవేళ మీరు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా ఈ One UI 3.0 వర్షన్ కావాలనుకుంటున్నారు, అది కూడా Z Fold 2 మొబైల్ ఫోన్ యూజర్ చేస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ అతి త్వరలో మన ముందుకి 5 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద ఉండేటువంటి ప్రాసెసర్ని కూడా తీసుకొని రాబోతుంది. కాకపోతే ఈ ఇయర్ అయితే కాదు, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మనం ఇది చూసేటువంటి అవకాశం ఉందంట. మేబీ ఇది వచ్చినప్పటికీ మీడియాటెక్ డైమెన్సిటీ 2000+ ప్రాసెసర్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. ఇప్పటిదాకా ఉన్నటువంటి పవర్ఫుల్ ఎక్స్ సిరీస్కి సంబంధించినటువంటి ఆర్మ్ కోర్టెక్స్ స్ట్రక్చర్ మీదనే దీన్ని డిజైన్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారంటే దీంతో పాటు ప్యారల్గా A79 ఆర్మ్ కోర్ స్ట్రక్చర్ని అండ్ అట్ ద సేమ్ టైం మాలిక్ సంబంధించినటువంటి G79 GPUని కూడా అఫీషియల్గా ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ 5 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ అంటే మనకి బ్యాటరీ బ్యాకప్ చాలా సేవ్ అవడంతో పాటు పవర్ఫుల్ కోడ్ పెర్ఫార్మెన్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 2022 దాకా అయితే వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చినప్పటికీ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లీ జూంగ్ యంగ్ ఎవరైతే ఉన్నారో అఫీషియల్గా ఇతనికి 2.5 సంవత్సరాలు కొరియాలో జైలు శిక్ష అయితే పట్టడం జరిగింది. సో ఇతను వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్నర్, ఇన్ఫ్యాక్ట్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ కూడా. సో ఇతను ప్రీవియస్లీ ఆ కంపెనీకి సంబంధించి అంటే 2017లో జరిగినటువంటి ఒక వ్యవహారంలో ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్కి కొంత లంచం ఇవ్వడానికి ఆఫర్ చేశారు అనేటువంటి ఒక కేసు మీద దీని మీద విచారణ అయితే జరుగుతూనే ఉంది. సో నిన్న అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అయితే మనకు రావడం జరిగింది. అక్షరాల 2.5 సంవత్సరాలు ఇతనికి జైలు శిక్ష పడటంతో పాటు ఇతను ఆఫర్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో సుమారుగా $27.6 మిలియన్ అక్కడ ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్కి ఇతనైతే ఆఫర్ చేయడం జరిగిందంట. ఇది కూడా ఒక కంపెనీని ఇతనికి మెర్జ్ అవ్వడానికి ఉన్నటువంటి లీగల్ లాసూట్స్ ఏవైతే వాటన్నిటిని
రిజాల్వ్ చేయడానికి ఇతని హెల్ప్ అయితే అడిగాడంట. సో అందుకోసం అతనికి లంచం ఆఫర్ చేసినందుకు ఈరోజు అఫీషియల్గా ఇతనికి జైలు శిక్ష పడడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూడండి మనకి షామీ నుంచి షామీ అఫీషియల్గా ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి 14 ఇంచెస్లో ల్యాప్టాప్లో 14C అనేటువంటి ఒక మోడల్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. ప్రీవియస్లీ 14 ఇంచెస్ ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేశారు, కానీ దీంట్లో మనకి వెబ్ క్యామ్ ఉండదు, ఎడిషనల్గా యాక్సెసరీ లాగైతే మనం వాడుకోవాలి. కానీ ఇండియన్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని ఈ ల్యాప్టాప్ని మన ముందు తీసుకొచ్చారంట. ఇంటెల్కి సంబంధించినటువంటి i5 10th జనరేషన్ ప్రాసెసర్తో మనకి ఇవి సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఈవెన్ ఇందులో వచ్చేటప్పటికి డ్యూయల్ జీపీయూస్, అంటే ఇంటెల్ జీపీయూ కావాలని ఇంటెల్ ఉంటుంది, లేదన్నట్లయితే కనుక మీకు ఎన్విడియా గ్రాఫిక్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక 8+ 256GB అలాగే మీకు 12+ 8+ 512GB వేరియంట్లో టోటల్లీ 2 వేరియంట్స్లో ఈ ల్యాప్టాప్స్ అయితే మన ముందుకు రావడం జరుగుతుంటుంది. 14 ఇంచెస్ 16:9 ఆస్పెక్ట్ రేషియో తోటి, అలాగే ఇంటెల్ 620 గ్రాఫిక్స్ తోటి, అండ్ అట్ ద సేమ్ టైం ఒక HDMI పోర్ట్, బ్లూటూత్ 5.0 టెక్నాలజీ, డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు ఒక్కసారి మీరు ఛార్జ్ చేశారంటే 10 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ రావటం మరొక విశేషం. ఇందులో మీకు 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 15 నిమిషాల్లోనే కంప్లీట్ చేసుకోగలదంట. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్టు దీంట్లో 2 వేరియంట్స్ 8+ 256GB వేరియంట్ ఉన్నటువంటి ల్యాప్టాప్ ఏదైతే ఉందో వీళ్ళు 44,000 రూపాయలకి, అలాగే 8+ 512GB వేరియంట్ ఉన్నటువంటి ల్యాప్టాప్ ఏదైతే ఉందో 47,000 రూపాయలకి తీసుకొస్తే, దీంట్లో 8+ 512GB టాప్ అండ్ వేరియంట్ ఇది ఎన్విడియా గ్రాఫిక్స్ తోటి రావడం జరుగుతుంటుంది. ఇది వచ్చేటప్పటికే 50,000 రూపాయలకి అఫీషియల్గా ఈ రోజు నుంచే వీళ్ళు సేల్లో కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దగ్గర నుంచి సో పబ్జీ మాదిరిగానే మన ఇండియాలో వాట్సాప్ కూడా బ్యాన్ అవ్వనుందా అని అంటే మేబీ అవునని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అఫీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అఫీషియల్గా వాట్సాప్కి సంబంధించినటువంటి సీఈఓకి ఒక లెటర్ రాయడం అయితే జరిగింది. సో మీకు కొత్తగా రిలీజ్ చేస్తున్నటువంటి ప్రైవసీ పాలసీ ఏదైతే ఉందో ఇది కొంచెం అభ్యంతరకరంగా ఉంది. సో దీన్ని అయితే ఖచ్చితంగా మీరు విరమించుకోవాలి. ఇంకా చెప్పాలంటే వేరే కంట్రీస్లో కంటిన్యూ చేసిన పర్లేదు, ఇండియాలో మాత్రం కంపల్సరీగా విరమించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గానే లెటర్ అయితే రాశారు. దీనికి సంబంధించి అఫీషియల్గా వాట్సాప్ అయితే ఏ విధమైనటువంటి స్పందన ప్రొవైడ్ చేయలేదు. మోస్ట్లీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో వాట్సాప్ కూడా రిప్లై చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వాట్సాప్ కనుక ఈ పాలసీని కంటిన్యూ చేస్తాము అని అంటే కనుక ఖచ్చితంగా మన మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అఫీషియల్గా దీన్ని మన ఇండియాలో బ్యాన్ చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ఉందంట. ఎందుకంటే ప్రైవసీకి పెద్ద పెట్టేస్తుంటాం. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే వాట్సాప్ డేటా ఇప్పటిదాకా వాట్సాప్ సర్వర్లో ఉంది, ఇక ఫేస్బుక్లో మెర్జ్ అవబోతుంది. ఫేస్బుక్లో డేటా బ్రీచెస్ అయితే వెరీ కామన్గా మనం చూస్తుంటాం. సో అందుకోసమే అఫీషియల్గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా గట్టిగానే వార్న్ చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వాట్సాప్ నుంచే వాట్సాప్ స్టిక్కర్ సెర్చ్ అప్డేట్ని అతి త్వరలో మన ముందుకైతే తీసుకొని రాబోతుంది. సో ఇప్పటిదాకా మీరు స్టిక్కర్స్ అయితే వెరిఫై చేసుకోవచ్చు, కానీ దానిలో సెర్చ్ అయితే రాదు. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఆండ్రాయిడ్ మీద అయితే వీళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు. ఈవెన్ స్టిక్కర్స్లో కూడా మీరు సెర్చ్ చేసుకునేటువంటి విధంగా. అండ్ ప్రీవియస్లీ మీరు చూసారంటే మల్టీ డివైస్ లాగిన్ సపోర్ట్ని కూడా ఆల్రెడీ బీటా టెస్టింగ్లో ఉందన్నారు కాబట్టి సో మోస్ట్లీ 2 కలిపి ఒకటేసారి ఒక అప్డేట్ రూపంలో మన ముందుకు రివీల్ చేసేటువంటి అవకాశం ఉందంట. కొత్త ఫీచర్స్ తెస్తున్నారు, కానీ మళ్ళీ ప్రైవసీ పాలసీ అని చెప్పి మనం అయితే చాలా బాగా ఇబ్బంది అయితే పెడుతున్నారు. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ ఈ రోజు రాత్రి మేబీ 865+ అలాగే 888 ప్రాసెసర్ మధ్యలో ఒక మొబైల్ ప్రాసెసర్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆబ్వియస్గా ఈ రెండింటి మధ్యలో అంటే మేబీ 870 లేదంటే 875+ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ ఇది కూడా మనకి 5G మొబైల్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఒకప్పుడు మనం చిన్నప్పుడు నెంబర్ రాసి మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి రాసినట్లు వీళ్ళు 888 లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ 875 అయితే లేదా 817 అయితే మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు వియూ నుంచి వియూ ఈరోజు అఫీషియల్గా 2 స్మార్ట్ టీవీస్ని మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో వీళ్ళు ఈసారి LX సిరీస్లో మన ముందుకు తీసుకొచ్చారు. ప్రీవియస్లీ వీళ్ళు 32 ఇంచెస్లో సినిమా సిరీస్ని అయితే తీసుకొచ్చారు, అంటే సౌండ్ బార్తో ఫిక్స్ అవుతూ. సేమ్ అదే విధంగా ఈసారి మనకు 55 అలాగే 65 ఇంచెస్లో మన ముందుకు తీసుకొచ్చారు. సో టోటల్లీ దీంట్లో మనకు వచ్చేటప్పటికే రెగ్యులర్ ఎల్ఈడి టెక్నాలజీయే కాకపోతే JBLతో కొలాబ్ అవుతూ 100 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న. ఒకవేళ వీడియోని వాచ్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉన్న కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఫైనల్గా ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో 65 ఇంచెస్ కలిగినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో సుమారుగా 70,000 రూపాయలు, 69,999. అలాగే 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో సుమారుగా వీళ్ళు 50,000 రూపాయలు, 49,999 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. నాకైతే ఒక 5,000 రూపాయల ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఒకవేళ 65,000 రూపీస్లో కనుక దీన్ని లాంచ్ చేస్తుంటే ఇది ఫెంటాస్టిక్ డీల్. ఎనీవే ఒకవేళ వీడియో వాచ్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో క్లిక్ చేయండి. ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి కర్ల్ పై దగ్గర నుంచి. కర్ల్ పై మీకు తెలిసే ఉంటుంది,
ఆల్రెడీ చూసే ఉన్నారు. వన్ ప్లస్కి సంబంధించినటువంటి కో ఫౌండర్ ఇతనైతే రీసెంట్గా వన్ ప్లస్ని రిజైన్ చేసి అయితే బయటకు వచ్చేసారు. సో మనం అనుకున్నదే కరెక్ట్. ఇతను అతి త్వరలో, ఎంత త్వరలో అంటే రేపు 27వ తారీఖు తన కొత్త కంపెనీని అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నాడంట. సో ఇందులో మజా ఏముంటుంది, ఇతను ఒక అడుగు ముందుకేసి ఏకంగా 1 కాదు 2 కాదు 10 మ్యాక్బుక్ ఎయిర్ ఏవైతే ఉన్నాయో మన రీసెంట్గా యాపిల్ సిలికాన్ M1 చిప్తో లాంచ్ అయినాయో, సో వీటన్నిటిని కూడా కమ్యూనిటీకి ఇవ్వబోతున్నాడంట. సో కమ్యూనిటీ అంటే వన్ ప్లస్ కమ్యూనిటీ అయితే కాదు, సో ఇతను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్విట్టర్లో వాళ్ళందరికీ కూడా ఏదో అంటే ఒక డ్రా లాగా తీసి వాళ్ళందరికీ కూడా గివ్ అవేగా ఇవ్వబోతున్నారంట. సో ఇతను ఆడియన్స్ని గ్రాప్ చేయడం కోసం, అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం యాపిల్కి సంబంధించినటువంటి మ్యాక్బుక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దీనికన్నా ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇతను అతి త్వరలో రేపు 27వ తారీఖు మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి కంపెనీ గురించే. ఇక మీరేమనుకుంటున్నారు, కంపెనీ పేరు అంటే మేబీ మొబైల్ అయ్యే అవకాశం ఉందా లేదా వేరే ఏదైనా ఇండస్ట్రీ అయ్యే అవకాశం ఉందా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఎనీవే 27th గ్రేట్ న్యూస్. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.